ఆంధ్రప్రదేశ్లో ఉన్న లిక్కర్ స్కామ్ జాతీయ స్థాయిలో ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని దిగజార్చిందో అందరికీ తెలిసిన విషయం. రీసెంట్గా కూడా కొంత డబ్బు ఇక్కడ హైదరాబాద్లో పట్టుబడిన పరిస్థితి. సో ఈ కేసులో A4గా ఉన్నారు మిథున్ రెడ్డి ప్రజెంట్ అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఏమంటూ ఉన్నారు అనేది ఇప్పటివరకు విన్నారు కదా శివశంకర్ గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడినట్టు, ఆ మాటల్లో ఏమన్నా వాస్తవం ఉందా, లేకపోతే ఇది చాలా చిన్న విషయము, పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో ఏదో చిన్న గొడవ జరిగింది, అప్పుడు ఆయన కొట్టారు కాబట్టి ఇప్పుడు కక్ష తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదు అని చెప్పి చాలా ఈ కేసుని చాలా తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఏంటి మీ కామెంట్ ఏంటి శివశంకర్ గారు? ఒకసారి మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూసుకోండి. రవిశంకర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా మాట్లాడారా, అవగాహన రాహిత్యంగా మాట్లాడారా, అది ప్రజల విజ్ఞతకు నేను విడిచిపెడుతున్నాను. ఎందుకు అంటే లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే ఇలాంటి స్కామ్ ఎక్కడా లేదు. ఎవరిని అడిగినా చెప్తారు లిక్కర్లో ఏం జరిగింది అనేది. డిస్టిలరీస్ని భయపెట్టారు, సెలెక్టివ్ డిస్టిలరీస్ని చూస్ చేసుకున్నారు, వాళ్ళు చెప్పిన బ్రాండులనే అమ్మించారు, క్యాష్ కలెక్ట్ చేశారు. దేశమంతా 83% డిజిటల్ పేమెంట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ మాత్రం క్యాష్ పేమెంట్స్ అనేది ఎక్కడ చరిత్రలో జరగలేదు. ఇందులో సూత్రధారులు ఎవరు, సిట్ ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా జరిగి తదనుగుణంగా రాజు కశిర్ రెడ్డిని కానీ, వరుణ్ కుమార్ని కానీ, ఇంకా ఎవరెవరు, మిథున్ రెడ్డి, ఇంకా ఉన్నారు చాలా మంది, దగ్గర సుమారు 37 మంది నిందితులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి అరెస్ట్ చేస్తే ఆ ఇష్యూని ఈయన ఒక 2 రకాల ప్రయోజనాలతో మాట్లాడారండి నిన్న ఆయన. అంటే లిక్కర్ స్కామ్ని చిన్నపోచడము ప్రథమ ఉద్దేశం అతనిదే. లిక్కర్ స్కామ్ని అసలు ఏమి దాని గురించి చాలా అండర్మైన్ చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము. అలాగే పెద్దిరెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి లేని కొత్త సృష్టి క్రియేట్ చేశారు. ఉందో లేదో ఎప్పుడో చిన్ననాడు జరిగింది. అలా అయితే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా మిత్రులు, అది అందరికీ తెలుసు. రాష్ట్రంలో రాజకీయంగా వాళ్ళు ఎన్ని విభేదాలతో మాట్లాడుకుంటేవారు. మిత్రులైనంత మాత్రాన్ని కలిసిపోయారా? కలిసిపోలేదే. అలాగే వీళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు లేదంటే వైరుధ్యం ఉంటే ఉండవచ్చు కాక దానికి రాజకీయాలకి సంబంధం ఏమిటి అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎత్తుగడండి. అవినీతి మయంలో కూలిపోయింది గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన. అదే ఆయనకి అర్థమైంది. దాన్ని కప్పిపుచ్చడానికి మిథున్ రెడ్డి అరెస్ట్ని ఈ రకంగా చాలా చిన్న అరెస్ట్గా, ఏదో గ్రడ్జ్తో చేసిన అరెస్ట్గా ప్రజలని తప్పుడు మార్గం. ఇది బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడి పాత్ర కాదండి. అవినీతిని పెంచి పోషించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంకా అవినీతిని సమర్థించుకుంటూ అవినీతి పరుల్ని తన వెంట తీసుకెళ్లే కార్యక్రమంలో భాగం ఇది. అంతే తప్ప మిథున్ రెడ్డి గారి అరెస్టు అక్రమం అంటే బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా మీరు. అంటే న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారా? హైకోర్టు రిజెక్ట్ చేసింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, అప్పుడు మీరు లొంగారు, అరెస్ట్ అయ్యారు. అంటే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో ఈయన మీద ఆరోపణలు, ఎవిడెన్స్లు చూస్తాయి కదా. అది మీకు అర్థం కాదా? న్యాయ వ్యవస్థ ప్రక్రియ మీద మీకు అవగాహన లేదా? మీకు చాలా అవగాహన ఉండాలి. మీరు అనేక కేసుల్లో ఫైట్ చేస్తున్నారు, అవినీతి ఆరోపణలు గతంలో. మరి ఈ రకంగా మాట్లాడడం ఎవరిని తప్పుదోవ పట్టించడానికి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ సమాజానికి? లిక్కర్ స్కాము ఇంకొకటి కూటమి ప్రభుత్వం నాయకులకు కూడా నేను చెప్తున్నాను, అది 3,500 కోట్ల స్కామే కాదు రవిశంకర్ గారు, వేల కోట్ల స్కామ్. దాన్ని ఎంత తవ్వితే అంత దొరుకుతుంది. అది కోలార్ మైన్ లాంటిది అది. సో బయటకు వస్తాయి లోన కలుగుల్లో దాక్కున్న వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇంత స్కామ్ చేసి ఆ అవినీతి సొమ్ముతో మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి ఒక కుట్ర పన్నినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఈరోజు ఆ అవినీతి కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి విషయాన్ని అంత తూతూ మంత్రంగా మాట్లాడడం అనేది బాధ్యత రాహిత్యం. అసలు అవినీతి మీద మీ 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 యొక్క జవాబు ఏమిటి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాలి. లిక్కర్ పాలసీలో గతంలో అవినీతి జరిగిందా లేదా? అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? అంతిమ లబ్ధిదారుడు ఎవరు? ఇవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీ హయాంలోనే జరిగింది. మీరు చెప్పకపోతే ప్రభుత్వ అధికారులు దాన్ని వెలికి తీస్తారు, వెలికి తీసి బాధ్యుల్ని శిక్షిస్తారు, అరెస్ట్ చేస్తారు. అది ప్రక్రియ. ఆ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు. ఇండైరెక్ట్